రాయలసీమలోనే మొట్టమొదటి కళాశాల బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల. 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి కళాశాల ఈరోజు దుస్థితిలో ఉంది. గతంలో అనేక మంది ప్రముఖులు రాయలసీమ వ్యాప్తంగా ఇక్కడ చదువుకున్నారు. అందులో ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి ప్రముఖులందరూ కూడా మదనపల్లి బీటీ కళాశాలలో చదువుకున్నారు. కళాశాల ప్రభ అప్పట్లో చాలా బాగా వెలిగింది. కో ఎడ్యుకేషన్ కాలేజ్, మొట్టమొదటి కో ఎడ్యుకేషన్ కాలేజ్ రాయలసీమలో. అటువంటి కళాశాల ఈరోజు చాలా దిగజారి దుస్థితిలో ఉంది. దానికి కారణం పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల ముందు విద్యార్థులు ఏఎస్ఎఫ్ నాయకత్వం కింద అన్ని పార్టీల నాయకులందరూ కలిసి ధర్నాలు నిర్వహిస్తే అప్పట్లో ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకుంటా ఉన్నాము అని. నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కేవలం 11 ఎకరాల 20 సెంట్లు మాత్రమే ఆ బిల్డింగ్స్ ఉన్నటువంటి మాత్రమే తీసుకుని మిగతావన్నీ కూడా తీసుకోకుండా వదిలేశారు. ఇప్పటికీ కూడా అది రిజిస్ట్రేషన్ కాలేదు. ఇది ఇలా ఉండగానే నిన్న పాలాభిషేకం చేశారు అని బెసెంట్ హాల్లో. ఇక్కడ వైసీపీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు తిప్పారెడ్డి గారు, ప్రజెంట్ వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారు, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు, వీరందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏదో జరుగుతున్నట్లు, యూనివర్సిటీ అయిపోతున్నట్లు చెప్పారు. నిజానికి మొన్న ఈ లోపల జరిగినటువంటి మిషన్ కాంపౌండ్ మీటింగ్ లో ఎంపీ మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, వచ్చే మంత్రిమండలి సమావేశంలో మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో బీటీ కళాశాల ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం 16 ప్రకారము అక్కడ సవరణ చేసి గ్రీన్ ఫీల్డ్ కింద 3 యూనివర్సిటీలను మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అందులో అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి అన్నమాచార్య యూనివర్సిటీకి ఒకదానికి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అని రెండో దానికి, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీ అని ఈ 3టికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో బీటీ కళాశాల ప్రస్తావన ఎక్కడా లేదు. అయితే ఇక్కడ మన నాయకులు ఎన్నికల ముందు ఒక స్టెంట్ గా జరిగిపోయింది, యూనివర్సిటీ చేసాము అని చెప్పి ప్రగల్భాలు గొప్పలు పలుకుతున్నారు. ఇవంతా కూడా తప్పు. దీనిని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ అట్లేదైనా ఉంటే మీరు మాకు జీవో తెచ్చి చూపించి ప్రజల ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, ఎన్నికల స్టంట్లు చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే తిప్పారెడ్డి గారంటే మాకు కూడా గౌరవం ఉంది. ఎక్స్ఎమ్మెల్యేగా పెద్ద మనిషిగా ఆయన జెంటిల్మెన్ గా పనిచేశారు. ఆయన కూడా ఇటువంటి వాటికి దిగజారి తప్పుడు ప్రచారాలు చేస్తారని మేము అనుకోవడం లేదు. దయచేసి ఇకనైనా ఇటువంటి అవాస్తవమైనటువంటి దానికి మీరు పాల్పడకుండా నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి, మీరు అవకాశం ఉంటే ఒక జీవో మళ్ళీ అయినా తెప్పించి యూనివర్సిటీ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.